రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మనం చీనీలో మనం వేరుకుళ్ళు గురించి తెలుసుకుందామండి. ప్రస్తుతం నేను చూసే చీనీ తోటల్లో చాలా వరకు వేరుకుళ్ళు అనేది మనకు ప్రధాన సమస్యగా మారిందండి. ఇప్పుడు మనం వేరుకుళ్ళని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది విషయాలపై ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వేరుకుళ్ళని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అసలు వేరుకుళ్ళు అనేది ఎలా వస్తుంది, మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి రాకుండా అనేది విషయాలపై ఏదో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మీరు చీనీ రైతులు అయితే మీరు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. చీనీలో నిమ్మలో చీనీ లేదా నిమ్మ రెండిట్లోనూ ఒకటే. వేరుకుళ్ళు ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మనకు వేరుకుళ్ళు అనేది ఫ్యుజేరియము ఫైటాప్తెరా అనే ఫంగస్ వల్ల వస్తుందండి. ఇది ప్రధాన కాండము, అలాగే ముఖ్యంగా మనకు కాండము వేరు వ్యవస్థ మీద ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించి మనకు వేరును కాండం కుళ్ళిపోయేలాగా చేస్తుందండి. ఇలా చేయడం వల్ల మొక్కకు సరైన పోషకాలు మనం అందించినా అవి తీసుకోక సరైన ఫుడ్ మనకు కొమ్మలకు సరఫరా కాక మొక్క అనేది వాడుపట్టి మనకు మొక్క ఎండిపోవడం లేదా చనిపోవడం జరుగుతుందండి. దీన్నే మనం నిమ్మల వేరుకుళ్ళు, చీనీల వేరుకులు లేదా నిమ్మల వేరుకులు కూడా అంటారు. ఓకే, మనకు ఈ వ్యాధి వచ్చిన మొక్క ఎట్లుంటుందంటే మనం దూరం నుంచి చూస్తే మనకు పసుపు కలర్గా మారిపోయేసి ఏదో డల్గా కనపడేట్లు కనపడుతుందండి. అలాగే ఆకులు కూడా మనం గమనించినట్లయితే కిందకు వంగి ఉంటాయి, అంటే డల్గా ఇట్లా నేల వైపు చూస్తూ ఉంటాయండి ఆకులన్నీ. కావున అలాగే మనం ముఖ్యంగా గమనించినట్లయితే కొమ్మలు కానీ దాంట్లో ఆకులు కానీ అలాగే కాండం కూడా అంతే, మనకు ఎండిపోయిన దానికంట జీవం కోల్పోయిన దానికంట కనపడుతుందండి. అలాగే మనకు అక్కడక్కడ గమనించినట్లయితే మనకు ఎండు కొమ్మలు అంచులు వెంబడి గమనించినట్లయితే మనకు బంక కారుతూ ఉంటుందండి. ఆ బంక కారడం వల్ల మనకు అక్కడ కొత్తిగులు అనేది పుట్టవు. కావున మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, వేరుకులు అనేది ఫైటాప్తెరా అండ్ ఫంగస్ అనేది చాలా డేంజర్ అండి. ఇది ఎలా సంక్రమిస్తుందంటే మనం నీటి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే అందుకే మనం తోటను అనేది బాగా క్లీన్గా మన కటింగ్ అయిపోయిన తర్వాత, కొమ్మ కత్తిరింపు అయిపోయిన తర్వాత కంపల్సరీ తోట మనం శుభ్రం చేసుకోవాలి. అలాగే మనం గడ్డి పీకిన తర్వాత మొదల్లో గడ్డి లేకోకుండా మన తోట మనం క్లీన్గా చేసుకోవాలి. అలాగే ఇది ఏ విధంగా సంక్రమిస్తుంది, ముఖ్యంగా మనకు ఈ ఫైటాప్తెరాను అలాగే మనకు ఈ వేరుకుళ్ళు అలాగే కాండంకుళ్ళు అనేది ముఖ్యంగా ఎక్కువగా నీళ్ళు నిలబడుతూ ఉంటాయండి. పాదుల్లో ఎక్కువగా నీళ్ళు నిలబడకూడదు, అందుకే ఎక్కువగా నీళ్ళు పెట్టకూడదు మనము. అలాగే మనకు ఎప్పుడైనా సరే డ్రిప్ అనేది నీళ్ళు గారేది మనకు కాండం తగులుతూ ఉంటుందండి. మనం కాండంకి ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి మనం నీటిని మనం ఆ ల్యాడర్ నీరు కారుతూ ఉంటుంది కదండి, డ్రిప్ ల్యాడరు, మనకు ఒక మొదలకు అనుకోకుండా మొదలకు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి మనం అక్కడ నీళ్ళు కారే విధంగా చూసుకోవాలా. అలాగే నీరుని మనం కంపల్సరీ మనకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన దాటిన తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్క రైతు మనం డబల్ రింగ్ సిస్టమ్ అనేది పాటించాలండి. ఎందుకంటే కావున మనం డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనము నీటిని అనేది వదులుకోవాలా. ఇలా వదులుకోవడం వల్ల మొక్కకు కంప్లీట్గా మొక్కకు ఎన్ని కావాలో కంప్లీట్గా మొక్కకు నీరు అందడం జరుగుతుందండి. ప్రతి ఒక్క రైతుకు చెప్తా ఉన్నాం, సింగిల్ ల్యాడర్ అసలు పెట్టుకోవద్దు. కాపు పెట్టిన తర్వాత మనకు కంపల్సరీ నీరు అనేది చెట్టుకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డబల్ రింగ్ సిస్టాన్ని మనం ఫాలో అవ్వాలా. ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్ మనం ఎలా చేయాలి, ఈ వేరుకుళ్ళు మనకు కాండంకుళ్ళు అనేది మనకు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇప్పటి నుంచి నేను వీడియోని మీరు పూర్తిగా వినండి. అలాగే ఇక్కడ నుండి మీకు మెయిన్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దనేది. ఇప్పుడు నేను చెప్పేది వినకపోతే మీకు ఏది అర్థం కాదు. మనం ఎలా దీన్ని ట్రీట్మెంట్ చేయాలనేది పూర్తిగా చెప్తాను. ముఖ్యంగా గమనించినట్లయితే మనం పశువులేరు వేసే సమయంలో ఆ పశువులేరులోకి మనకు ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజోస్పైరిల్లం ఇలాంటి ఎన్నో బయోఫంగిసైడ్ దొరుకుతాయండి. అవి వేసుకోవడం వల్ల లేదా మనం ట్రైకోడర్మా కల్చర్ని మనం ఎలా చేయొచ్చు అంటే మనం పశువులెరువు తీసుకొని 1 కేజీ పశువులెరువులోకి మనం 2 టన్నులు అట్లా పశువులెరువు తీసుకొని 1 కేజీ ట్రైకోడర్మా తీసుకొని దాన్ని బాగా కలివేసేసి ఒక నీడ ప్రాంతంలో తయారు చేయొచ్చండి. దీన్ని నీడ ప్రాంతంలో ఒక 2 టన్నులు పశువులెరువు తీసుకొని దాంట్లో 1 కేజీ లేదా 2 కేజీలు ట్రైకోడర్మా వేసేసి దానికి బాగా చల్లేసి దాని మీద తడిబట్టతో మనం కప్పేసినట్లయితే దీన్ని మనం ట్రైకోడర్మా కల్చర్ అంటారండి. దీన్ని కూడా మనం పెట్టడం వల్ల మన మొక్కలకు మనకు వేరుకుళ్ళు కానీ అలాగే వివిధ రకాల కాండంకులు కానీ రాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనం కంపల్సరీ నీమ్ కేక్ అండి, అదే వేప చెక్క వేస్తారు కదండి. ప్రతి ఒక్క చీనీ రైతే వేప చెక్కతో పాటు కొన్ని మనము
ట్రైకోడర్మా ఎరువులు దొరుకుతాయండి. ట్రైకోడర్మా కానీ, సుడోస్మోనాస్ కానీ, లేకపోతే ప్యాసిలోమైసిస్ ఇల్యూసెన్స్ అంటారండి. దాన్ని కూడా మనము వేప చెక్కలో కలిపి పెట్టుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో వచ్చే వైరకులు కానీ, కాండంకులు కానీ రాకుండా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మనం ముఖ్యంగా ఇంకోటండి, మనం ఫర్టిలైజర్ వేసే సమయంలో కంపల్సరీ మనకు శ్రీబయో వాళ్ళవి మనకు దొరుకుతాయండి ఇండి రూట్స్ అనేవి. ఇవి దాంట్లో కొన్ని కోటాను కోట్ల మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. ఇవి మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే ఫైటాప్తెరా లేదా ఫ్యూజేరియం సంబంధించిన బ్యాక్టీరియాని తినేసి మనకు మొక్క ఎండిపోకోకుండా, అలాగే మొక్క చనిపోకోకుండా వేరుకుళ్ళు లేదా కాండంకుళ్ళు ఇలాంటివి ఎన్నో తెగులు రాకుండా ఈ ఇండి రూట్స్ కూడా మనకు వర్క్ చేస్తాయి. అందుకే ఫర్టిలైజర్ వేసే టైంలో మనం కంపల్సరీ మనము ఆ ఎరువును వేసుకోవడం వల్ల మనం పూర్తిగా మనం నివారించుకోవచ్చు. అలాగే ఈ మొక్కలు, చనిపోయిన మొక్కలు మనం ఎక్కువసేపు తోటలో పెట్టకూడదండి. మనకి ఎప్పటికప్పుడు మనం ఎండిపోయిన వెంటనే ఆ మొక్కను మనం తీసేసి దూరంగా కాల్చివేయడం లేదా పారవేయడం జరగాలి. అలాగే మనం పీకి వేసిన గుంతలో కంపల్సరీ రెడామిల్ గోల్డ్ దొరుకుతుందండి. రెడామిల్ గోల్డ్ మనము ఒక 15 లీటర్ల బిందులో మనం ఒక 20 గ్రాములు వేసుకొని కలిపేసి ఆ గుంతలో పోసేస్తే అక్కడికక్కడ అది ఆ ఫంగస్ అనేది ఫామ్ కాకుండా మనకు అక్కడే నిర్మూలించడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇది నేను ఇంతకుముందే చెప్పానండి, ఎక్కువగా తడి ఉంటే ఫ్యూజేరియం విల్టు అలాగే ఫైటాప్తెరాకు అనుకూలమైన వాతావరణం అవుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తోటలో నీళ్ళు నిలవకోకుండా చూసుకోవాలా. అలాగే మన తోటలో మనకు ముఖ్యంగా కుక్కలు కానీ, ఇలా అడవి పందులు కానీ ఇలాంటివి రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి తోడుతాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ చెట్టు కింద తోగుతాయి, రేపు వేరే చెట్టుతో తోగుతాయి. అందుకే ఇక్కడ ఉన్న వేరుకులు తెగులు కానీ అలా కూడా సంక్రమించే ఆస్కారం ఉంటుంది. కావున ఇలాంటివి పద్ధతులు పాటించాలి. అలాగే మనం వేరుకుళ్ళు వచ్చిన మొక్కకు మందులు స్ప్రే చేయకుండా ఉండకూడదండి. కంపల్సరీ మనం మందు అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలా ప్రతి ఒక్క రైతు. అలాగే చికిత్స, మనం దీని ట్రీట్మెంట్ అనేది ఎలా మొదలు పెట్టాలి సార్ మీరు చెప్పేది అర్థమవుతుంది, ఓకే. తర్వాత మీరు దీన్ని ఎలా మనము అధిగమించాలా, అసలు రాకుండా మనం ఎలా చేసుకోవాలి, వచ్చిన తర్వాత స్టార్టింగ్ చేయాలంటే ఎలా చేసుకోవాలా అనేది పూర్తిగా చెప్తానండి. కానీ నేను చెప్పే ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటే పని చేయదండి. ఎక్కువ ఎఫెక్ట్ ఉంటే మొక్కను తీసేసుకోవడమే కరెక్ట్ అండి. ఎవరైనా సరే మీరు ఎక్కువ ఉన్న మొక్కని మేము తిప్పుతామంటే అసలు నమ్మవద్దు. ఎక్కువ ఎఫెక్ట్ అయిన మొక్కని చంపే ఎటువంటి ఫంగిసైడ్ లేదు, నేను చెప్తా ఉన్నాను, ఓకే. ఫస్ట్ మనకు అలైట్ దొరుకుతుందండి. లీటర్కు 1 నుంచి 2 గ్రామ్స్ మనము తీసుకొని 10 లీటర్ల బిందులు తీసుకొని ట్రిపుల్ రింగ్ సిస్టమ్ ద్వారా, అంటే మొదలకు ఒక అడుగు, తర్వాత ఆ రింగు ఒక రంగు తీసిన తర్వాత దానికి ఒక అడుగు గ్యాప్ ఇచ్చి ఇట్లా 3 రింగులు తీసుకోవడం వల్ల మనం పోసిన ఏదైనా కానీ మనం ట్రీట్మెంట్ చేసిన మందు అనేది మనం పూర్తిగా మనకు మొక్కల్లోకి వేరులోకి పోయేసి మనకు 100% మనకు వర్క్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకు ప్రొపికొనజోల్ అని దొరుకుతుందండి మార్కెట్లో. ప్రొపికొనజోల్ టెక్నికల్ చెప్తున్నాను. ప్రొపికొనజోల్ లీటర్కి 1.5 to 2.5 వరకు వేసుకొని దాన్ని కూడా కలిపి మనం పోసుకోవచ్చు. అలాగే రోకో కూడా అంతేనండి. 1 గ్రామ్ లీటర్ నీటి చెప్పేసి దాన్ని కూడా మనం బిందులో కలుపుకొనేసి 10 లీటర్లకి 10 గ్రాములు వేసుకొని బాగా కలిపేసి మనం పోసుకోవాలి. సార్ మాకు ఎక్కువ ఉంది అనేది, ఎక్కువగా ఉంటే మనం ఇంకోటి చెప్తానండి, టెకీ గోల్డ్ దొరుకుతుందండి మనకు మార్కెట్లో. శ్రీబయో వాళ్ళది టెకీ గోల్డ్. ఈ టెకీ గోల్డ్ అనేది కొన్ని కోటాను కోట్ల మైక్రోబ్స్ కలిగి ఉంటుందండి. దీన్ని అంతేనండి లీటర్కి 3 నుంచి 5 గ్రాములు తీసుకొని మన ట్రిపుల్ రింగ్ సిస్టమ్ తీసుకొని తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టేటప్పుడు పాదులు తీసుకున్న తర్వాత ఫస్ట్ 10 నిమిషాలు వాటర్ పోవాలండి. ఇలా వాటర్ పోవడం వల్ల మనకు పీచివేరు వ్యవస్థ అనేది మనకు బాగా తడుస్తుంది. తరువాత మనం వేసిన ట్రీట్మెంట్ కానీ 100% మనకు వర్కౌట్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇంకోటండి, ఈ వ్యాధులు రాకుండా ముందుగా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే ముఖ్యంగా మనకు మల్టీప్లెక్స్లు దొరుకుతుందండి. ప్యాసిలోమైసిస్ ఇల్యూసెన్సెస్ అని, అంటే నియంత్రణ అంటారండి. నియంత్రణ అనేది మనం తీసుకొని 2 లీటర్లు తీసుకొని దాంట్లోకి 120 నుంచి 200 లీటర్లు డ్రమ్ములో నీళ్ళు వాటర్ పట్టేసి దాన్ని పోసేసి దాంట్లోకి బెల్లము 2.5 కేజీ వేసి లేదా 2.5 కేజీ వేసి దాంట్లోకే మనకు శనగపిండి 1 కేజీ చొప్పున వేసేసి ఒక వారం నుంచి 10 రోజుల వరకు దాన్ని బాగా ఊరబెట్టాలండి. తర్వాత మనం ట్రిప్పు వదిలినట్లయితే మొక్కల్లో మనకు వేరుకుళ్ళు కానీ వివిధ రకాల ఎన్నో నెమటోడ్స్ కూడా మనకు 100% మనకు ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకి ఇంకోటి చెప్తానండి, మనకు హెలోచెక్ అనేది దొరుకుతుందండి. హెలోచెక్లో మనకు హలోఫిలిక్ బ్యాక్టీరియా కొన్ని కోటాను కోట్ల మైక్రోబ్స్ కూడా ఉంటాయి. ఈ హలోచెక్ ప్లస్ రైజోజన్ దొరుకుతుందండి, రూట్ ఎన్హాన్సర్. దాంట్లో కూడా కొన్ని మైక్రోబ్స్ కలుపుతారు. వాటిని కూడా మనం ఫెర్మెంటేట్ చేసేసి మనం వదలొచ్చండి. హెలోచెక్ ప్లస్ టెకీ గోల్డ్ ఇలా ఎన్నో ఎన్నో మనకు మైక్రోబ్స్ సంబంధించిన ఫంగిసైడ్స్ ఉన్నాయండి. మనం బయో ఫంగిసైడ్ని మనం ఎక్కువగా ప్రోత్సహించుకోవాలా. వేరుకుళ్ళు మనకు
కాండంకులు రాకోకుండా. కావున మీకు ఎటువంటి సందేహాలు నేను చెప్పిన మందుల్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు చీనీ రైతులైతే మీరు వీడియోలో నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానని మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు తెలుసుకోవచ్చు. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.